మీకు తెలుసా? అమెరికా దేశం చరిత్ర తెలిస్తే మీకు తెలుస్తుంది. ఒక మాట చెప్తాను, ఆ చరిత్ర చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ అమెరికా దేశం అనేది ఎలా ఏర్పడింది అంటే ఆ దేశస్తుల ద్వారా కాదు, వలస వెళ్ళిన వాళ్ళ ద్వారా. అంటే అమెరికా దేశస్తులు ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి ఈ దేశం నుంచి అందరూ కలిస్తేనే అమెరికా దేశం ఏర్పడింది. మొట్టమొదట ఆ దేశంలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరంటే వలస వెళ్ళిన వాళ్ళు ప్యూరిటన్స్ అంటారు. ఏమంటారు? ప్యూరిటన్స్. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళకు ఒక మంచి అలవాటు ఉంది, దేవునితో భక్తి. దేవునిని ప్యూరిటన్స్ ప్యూర్గా ప్రేమిస్తారు. దేవుణ్ణి వాళ్ళు నిండు మనసుతో ప్రేమిస్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మోకరించి అమెరికా గడ్డ మీద ప్రార్థన చేశారు. వాళ్ళు ఏమన్నా తెలుసా? ప్రభువా, మమ్మల్ని దీవించు, ఈ చట్టాన్ని మేము అమలు చేస్తాం, వాక్యానుసారంగా జీవిస్తాం, మేము మీ వాళ్ళం కదా అని. ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఆ రోజు తీర్మానం చేశారు, మా ప్రతి విషయంలో నీవే మాకు మార్గం, నేను మిమ్మల్ని ప్రేమిస్తాం ప్రభువా అని అన్నారు. నీవు మమ్మల్ని దీవించిన ప్రతి సందర్భంలో వాక్యానుసారంగా మీకు మేము దశమ భాగాలు ఇస్తాము అని దేవునితో నిబంధన చేశారు, వడంబడిక చేశారు. చాలా కాలం అమెరికా సూపర్ పవర్గా ఉంది ఇప్పటికి కూడా. కానీ ఈ కీర్తన ప్రకారం ఏదైతే చూడాలో అది లేదు అమెరికాలో. ఎటు చూసినా వెచ్చలివిడితనం, చిన్నపిల్లలు భయంకరంగా అశ్లీలత, చిన్నప్పుడే అబార్షన్లు, డ్రగ్స్, ఇంట్లో చిన్నపిల్లల దగ్గర తుపాకులతో కాల్చేయటం, హద్దులు లేని జీవితం. వాళ్ళ చివరికి వాళ్ళ కరెన్సీ నోట్లు ఉంటాయి, డబ్బుల మీద కూడా రాసుకున్నారు ఏంటంటే వీ ట్రస్ట్ ఇన్, మేము దేవుళ్ళని నమ్మి కూర్చుతామని. నో, పతనమైపోయింది అమెరికా. నైతిక విలువలు లేవు, భక్తి లేదు, నీతి లేదు. ప్రపంచంలో సూపర్ పవర్ అమెరికా అండి. ఎందుకో తెలుసా? ప్రపంచంలో ఎందుకు సూపర్ పవర్ అంటే అమెరికా ఆర్మీ ప్రపంచంలో టాప్. అమెరికా ఆర్మీని మించింది లేదు తెలుసా? అమెరికా ఆర్మీని మించింది లేదు. అమెరికా ఒక అతిశయం ఏంటంటే మాకు ఆర్మీ ఉంది అని. అమెరికా ఆర్మీ ఎందుకు అంత పవర్ఫుల్ అంటే, అమెరికా ఆర్మీలో ఇంకా పవర్ఫుల్ ఏంటంటే వాయుసేన అంటారే, విమానయాన రంగం అసలు వాళ్ళ. కానీ దేవుడు చూసారు ఏం చేశాడో, వాళ్ళ గర్వము అణచడానికి. అమెరికా వాళ్ళ గర్వమే కాదు, మనలో ఉన్న గర్వం కూడా. ఆ దినాన నెబుకద్నెజర్ గర్వము నుండి అమెరికా గర్వం దాకా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆశ్చర్యం ఏంటో మీరు ఎప్పుడైనా గమనించారా? చూడండి, ప్రపంచంలో సూపర్ పవర్ అమెరికా కదా. అమెరికాకి టాప్ ఏంటంటే విమానయాన రంగం, ఎయిర్ ఫోర్స్. ఆ ఎయిర్ ఫోర్స్లో ప్రత్యేకంగా వైట్ హౌస్ ఉంటుంది కదా, వైట్ హౌస్, పెంటగాన్ అనే ప్రాంతాల్లో ఆ దరిదాపుల్లో అదేంటంటే విమానాలు నిషేధ ప్రాంతం. ఆ చుట్టుపక్కల విమానాలు ఎగరకూడదు. చిన్న చితకొక చిలుక ఉంటుంది, చీతాకొక చిలుక వైట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నా కనిపెట్టే సిస్టమ్ ఉంది వాళ్ళ దగ్గర, రాడార్ సిస్టమ్. అయితే ఏమైంది? బిల్ లాడెన్ అనే ఒక అనామకుడు అమెరికా పవర్తో పోలిస్తే సో వీక్. ఒక్కడు అమెరికా పవర్ ఎక్కడా? అమెరికా ఆర్మీ ఎక్కడా? అమెరికా రాడార్ సిస్టమ్ ఎక్కడా? అమెరికా వాళ్ళు ఆ దేన్ని బట్టి అయితే అతిశయపడ్డారో విమాన రంగం, ఆ విమానంతోనే ఎక్కడైతే విమానాలు ఎగరకూడదో అక్కడికే ఎగిరి దేన్ని కొట్టాడు? ఆర్థిక మూలాలను కొట్టాడు. ఒక వీక్ పర్సన్. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? నేను అన్నవాడు భూమి మీద ఎవడో నిలవల. నెబుకద్నెజర్ దగ్గర నుంచి నేను అన్నవాడు. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే ఒక రాజ్యం నిలవాలి అన్నా, ఒక ప్రభుత్వం నిలవాలి అన్నా, ఒక రాజు నిలబడాలన్నా, అక్కడ నుంచి ఒక సిస్టమ్, ఒక ఫ్యామిలీ నిలబడాలన్నా కండిషన్స్ అప్లై. నోట్ అవుట్ కీర్తన అప్లై చేయాలి.